శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నేను థంబ్నెయిల్లో మెన్షన్ చేసే ఏ టైటిల్ కూడా నేను సొంతంగా వీడియో చూసే వారికి ఒక క్యూరియాసిటీ కల్పిద్దామనో, సంబంధం లేనట్టుగా టైటిల్స్ పెట్టి ఎక్కువ వ్యూస్ తెప్పించుకుందామనో ఇట్లాంటి పనులు చేయట్లేదు. మా గురువుగారు నాకు అనుగ్రహించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి మహాస్వామి వారి కొన్ని లీలలు తీసుకుంటే, మిగతావి ఫేస్బుక్లో కొన్ని గ్రూప్స్ ద్వారా వచ్చినవి నేను రికార్డ్ చేస్తూ అప్లోడ్ చేస్తాను. సో అందులో ఏ టైటిల్ అయితే పైన మెన్షన్ చేస్తారో నేను అదే థంబ్నెయిల్గా పెట్టడం జరుగుతున్నది. ఆ శ్లోకం చదువు అని, నవగ్రహ దోష నివారణకు యాగం చెయ్యాలా అని ఆ స్టోరీకి సంబంధించిన, ఆ ఫేస్బుక్లో గ్రూప్లో వచ్చినటువంటి ఆ స్టోరీకి సంబంధించిన టైటిల్ ఏదైతే ఉందో అదే నేను థంబ్నెయిల్గా పెడుతున్నా. దయచేసి అర్థం చేసుకోగలరు. ఏవో టైటిల్స్ పెట్టి ఎక్కువ వ్యూస్ తెప్పించుకుందామనే పిచ్చి ప్రయత్నాలు నేను చేయాల్సిన పని లేదు. నా ఛానల్కి, నేను చేసే వీడియోకి మహాస్వామి వారి కృప వల్ల మాత్రమే రీచ్ వస్తుంది అని నేను స్పష్టంగా నమ్ముతా. వారి దయ వల్ల మాత్రమే, నేను రూపాయి సంపాదించిన మా గురువుల దయ వల్ల, మహాస్వామి వారి కృప వల్ల మాత్రమే అని స్పష్టత నాకున్నది. మీరు అర్థం చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. నేను ఎవరిని మాయమాటలు చెప్పి ఏదో కాస్త సంబంధం లేనట్టుగా ఇది చేయండి, అది చేయండి, ఇది చేయాలి, అది చేయాలని క్యూరియాసిటీ కల్పించి ఎక్కువ వ్యూస్ తీసుకుందామని నాకు అవసరం లేదు. నాకు వచ్చిన వీడియోకి 100 వ్యూస్ వచ్చినా నేను సంతృప్తిగా వారి కృప వల్ల మాత్రమే వచ్చిందని సంతోషపడతా. ఇక విషయానికి వస్తే, ఒక ధనికునికి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉండేది. అతను ఒక జ్యోతిష్కుని సంప్రదిస్తే నవగ్రహ దోషాలున్నాయని, వాటి నివారణకు యాగం చేయాలని సూచించాడు. యాగం చేసే ముందు పరమాచార్య స్వామివారిని దర్శించి అనుమతి పొందాలని వచ్చాడు. మహాస్వామివారిని సందర్శించి స్వామివారికి నమస్కరించి యాగం విషయం వివరించి అనుమతి కోసం ప్రార్థించాడు. స్వామివారు యాగం చేసినందువల్ల వచ్చే నష్టం మాత్రం ఉండదు అంటూ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయారు. ఆ ధనికునికి ఏం చెయ్యాలో అర్థం కాక స్వామివారి శిష్యుని వద్దకు పోయి తనకు మహాస్వామివారి యాగం గురించి సూటిగా ఏమీ చెప్పలేదని బాధపడ్డాడు. శిష్యుడు లోపలికి వెళ్ళి మహాస్వామివారితో ఆ ధనికునికి ఉన్నటువంటి బాధను గురించి మహాస్వామివారితో చెప్పాడు. స్వామివారు, నువ్వు వెళ్ళి అతనికి ఇలా చెప్పు, ప్రతి కుటుంబంలో కుటుంబ పెద్దకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. అంటే ఇంట్లో తనను ఆశ్రయించుకొని ఉండే వృద్ధుల బాగోగులకు తాను శ్రద్ధ వహించాలి. తన వద్ద పనిచేసే వారిని అనవసరంగా నిందించకూడదు. ఆకలి దప్పికలతో ఎవరైనా వస్తే తన శక్తి మేరకు తప్పక వారికి పెట్టాలి. ఇవి ప్రతి కుటుంబ పెద్ద ఖచ్చితంగా పాటించాలి. అతడు పాటిస్తున్నాడేమో కనుక్కో, అప్పుడు నేను ముందు చెప్పిన మాట అతనికి అర్థమవుతుంది అని ముగించారు. శిష్యుడు వెళ్ళి మహాస్వామివారు చెప్పిన విషయాలు అతనితో చెప్పడంతో అతను పరోక్షంగా తన లోపాలను స్వామివారు గుర్తు చేస్తున్నారని అర్థం చేసుకొని కన్నీళ్లతో మహాస్వామివారిని మరలా దర్శించి, నా లోపాలు నాకు తెలిసి వచ్చాయి పెరియవా, ప్రమాణపూర్వకంగా నా దోషాలను సరిచేసుకుంటాను, యాగం చేయడానికి అనుమతిస్తారా అని మళ్ళీ అడిగాడు. మహాస్వామివారు అవసరం లేదు అంటూ ప్రసాదంతో పాటు ఆశీస్సులు అతనికి అందించి పంపించారు. అనేక సందర్భాలలో మహాస్వామివారు తనను ఆశ్రయించిన వారి అంతఃకరణాన్ని గమనించి లోపాలు సరిచేయడానికి సూచనలు చేస్తారు. అంతఃకరణం శుద్ధంగా ఉన్న సందర్భాలలో వారు ఏ వ్రతాలు, యాగాలు సూచించరు. పాల్ బ్రంటన్ అడిగిన ప్రశ్నకు మహాస్వామివారిచ్చిన సమాధానం దీనిని సూచిస్తుంది. ఆ ప్రశ్న ఏమిటంటే, ఒకడు ఏ దేవాలయాలకు వెళ్ళడు, యజ్ఞయాగాదులు చెయ్యడు, అతను మనసా వాచా కర్మన మంచిని మాత్రమే చేస్తాడు, అతను ముక్తి పొందుతాడా అని ఆ ప్రశ్న అడిగితే మహాస్వామివారు కొద్దిసేపు ధ్యానించి తప్పక పొందుతాడు అన్నారు. ఏ దేవాలయానికి వెళ్ళకపోయినా, ఏ యజ్ఞయాగాదులు చేయకపోయినా ఇతరులకు మేలును చేకూర్చే పనులు చేస్తే మాత్రం తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు అనడానికి ఏమీ సందేహం లేదు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదేవ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.